కౌశిక్ ఏదో కొత్తగా ప్యాన్ 2.0 వచ్చిందంట. దానివల్ల ఈ పాత పాన్ కార్డ్స్ ఏమి పనిచేయమంట కదా, మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంట కదా, ఏంటది? నేను చెప్పేది లాస్ట్ వరకు వింటే నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నవంబర్ 27th నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్యాన్ 2.0 అనౌన్స్ చేశారనమాట. ఇది జస్ట్ ఉన్న పాన్ కార్డ్ కి అప్గ్రేడేషన్ మాత్రమే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పాన్ కార్డ్ ని టాన్ కార్డ్ ని రెండింటిని కలిపితే ఈ ప్యాన్ 2.0. సో దీని వల్ల ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళ పని మరింత ఈజీ కాబోతుంది. అర్థమైందా? దీంట్లో పాత పాన్ కార్డ్ తో కంపేర్ చేస్తే కాస్త అడ్వాన్స్ టెక్నాలజికల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ పాన్ 2.0 మీద ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మన సమాచారం అంతా వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా అవసరం ఉంటే మనం పాన్ కార్డ్ ని ఫిజికల్ గా క్యారీ చేసేవాళ్ళం. సో ఇక నుండి జస్ట్ 2.0 ఫోటో తీసుకుంటే చాలు, చూపిస్తాం, స్కాన్ చేసుకుంటారు, చాలు, అవసరం తీరిపోతుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. మరి దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలా? లేదు, మ్యాండేటరీ కాదు, కావాలంటే